రండి రాత్రికాల ధ్యానం నిమిత్తమై ఆది కాండము 12వ అధ్యాయము. ఆది కాండము 12వ అధ్యాయము. రెండు మూడు వచనాలు కలిసి చదువుకుంటాం. ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 13వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దాన్ని సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. పదిహేడవ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమైన దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడిన యుందునని అతనితో చెప్పాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ వాక్యము దగ్గరికి నాకు రావటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించిన వారై నేటి దినములలో మీరు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధిస్తూ దర్శిస్తూ ఆయా రీతులుగా ఆయా దాసులను ప్రేరేపించి మీరు వాడుకుంటూ మాతో మాట్లాడుతూ మా జీవితాలు సరిచేస్తూ మమ్మల్ని గద్దిస్తూ మమ్మల్ని మార్గంలో నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి బైబిల్ పట్టణం నిమిత్తమై నీ సన్నిధికి వస్తుంటుండగా ఇదేదో మా జ్ఞానం పెంచుకోవటానికో మా నాలెడ్జ్ని ప్రదర్శించటానికో లేకపోతే మేము మనుష్య సంబంధమైన జ్ఞానంలో ఎదగటానికో కాదు కానీ ప్రభువా, దేవుని హృదయాన్ని, దేవుని ప్రణాళికలను, దేవుని సంకల్పములను, దేవుని కార్యములను, దేవుని మార్గములను మేము ఎరుగుటకు కృప చూపించండి. తద్వారా మాలో విశ్వాసము బలపరచబడినట్లుగా కృప చూపించండి. నీ శక్తి, నీ ప్రభావము, నీ యొక్క మారనటువంటి నీ దైవికమైనటువంటి ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో మేము ఎరగటానికి మీరు మాకు సహాయం చేయండి. మా కన్నులను తెరవండి. నీ ప్రణాళికను మేము అర్థం చేసుకొని దాంట్లో మా పాత్రను మేము గమనించటానికి మీరు మా కృప చూపించండి. ఈ కృపను మేము గ్రహించినట్లుగా మా యొక్క కన్నులను, మా మనస్సులను తెరవండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు కనుక మీరు కనికరించి మీ అపారమైనటువంటి కృపను మెండుగా మీ దాసుని పట్ల కనపరిచి నీ ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తమై నీ నా మహిమార్థమై వాడుకొని మీరే మహిమ పొందమని వచ్చిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆన్లైన్ లో కూడా జాయిన్ కాగిన ప్రేమను బట్టి వందనాలు. మెట్టుకు ప్రభా మా సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని, ప్రతి విధమైన ఆటంకం నుంచి, డిస్ట్రాక్షన్ నుంచి తప్పించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం బైబిల్ మొత్తం ఒక గ్రంథం అనేటువంటి దృక్పథంలో నుండి మనం చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దేవుని రాజ్యం యొక్క కథ అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
దేవుని రాజ్యము. దేవుని రాజ్యములో దేవుడు, దేవుని యొక్క ప్రజలు, దేవుడు వారి యొక్క స్థలం పెట్టాడు, దేవుడు వారిని పరిపాలిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇది మన టెంప్లేట్ ప్రతి దానికి. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం ఏం చూసామంటే రాజ్య ప్రణాళిక అనేది మనం చూసాం. ద ప్యాటర్న్ ఆఫ్ ద కింగ్డమ్. ఈ రాజ్య ప్రణాళిక ఏంటి అంటే దేవుడు తన రాజ్యం ఎలా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు అసలు ఒరిజినల్ ప్లాన్ ఇప్పుడైతే పతనం అయిపోయింది, ఇప్పుడైతే పాడైపోయింది. అసలు దేవుడు భూమి ఎలా ఉండాలనుకున్నాడు, సృష్టి ఎలా ఉండాలనుకున్నాడు, మానవులు ఎలా ఉండాలనుకున్నాడు, మానవుల సంబంధాలు ఎలా ఉండాలనుకున్నాడు, ఇవన్నీ కూడా మనకు ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు కనపడతాయి. కనుక మనకు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే దేవుని ప్రజలు ఆదాము అవ్వలు, ఆడమ్ అండ్ ఈవ్, వీళ్ళిద్దరే దేవుని ప్రజలు ఆ రాజ్య ప్రణాళికలో. రెండవది, వారు కనానులో ఉన్నారు, వారి స్థలం క్షమించండి ఏదెను తోటలో ఉన్నారు, ఏదెనులో వారు ఉన్నారు. వారు దేని చేత నడిపించబడుతున్నారు అంటే వారికి అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, పుస్తకం ఇవ్వబడలేదు, కానీ దేవుడు నేరుగా మాట్లాడుతూ వారికి ఆజ్ఞలు చెప్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క పరిపాలన. కనుక దేవుని ఆజ్ఞలు, దేవుని షరతులు అక్కడ మనకు కనబడతాయి. ఆశీర్వాదం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు. దేవునికి మానవునికి మధ్య సంబంధం బాగుంది, మానవునికి స్త్రీకి మధ్య సంబంధం చక్కగా ఉంది, సృష్టికి మానవునికి మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. కాబట్టి అక్కడ అసలుగా ఎటువంటి లోపము లేనటువంటి రాజ్యం మనకు కనపడతా ఉంది. మరి ఈ రాజ్యం ఎన్ని రోజులు అలా కొనసాగిందో మనకు తెలియదు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకి పాపం ప్రవేశిస్తుంది. పాపం ఎలా వచ్చింది, సాతానుడు ఎలా వచ్చాడు, ఇవన్నీ దేవుడు నీకు నాకు చెప్పి పెట్టలేదు, కానీ మన బైబిల్ చెప్తుంది పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దేవుని ప్రజలు వారు ఏదిలోంచి వెలగొట్టబడ్డారు, నెట్టివేయబడ్డారు. దేవుడు వారు మరలా రాకుండా ఒక అగ్ని ఖడ్గ జ్వాలను నిలవబెట్టాడు. కానీ ఆ కనికరం గల దేవుడు ఏం చేశాడంటే వారు నశించిపోకుండా, తన ఉగ్రత వారి మీద పడకుండా వారికి బదులు ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల యొక్క వస్త్రములు వారికి తొడిగించి వారికి చుట్టి వారిని బయటికి పంపించేశాడు. అందుకోసం అవ్వ తన కుమారుడు కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని అన్నది. కాబట్టి వారు దేవుడు వెళ్ళగొట్టాడు అని చెప్పి దేవుని మీద సనుగుతున్నట్టుగా మనకు కనపడదు, కానీ వారు దేవునితో ఎంత అద్భుతమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారంటే దే నో గాడ్ మోర్ బెటర్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఫెయిల్డ్. దేవుని ఎంతో సన్నిహితంగా ఎరిగినటువంటి వారు కానీ వారు తప్పిపోయినారు. కాబట్టి దేవుని ప్రజలు ఎవరూ లేరు. ఈ 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుని ప్రజలు ఎవరూ లేరు. అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు, పాపం చేత దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఒక పర్టికులర్ ప్లేస్ అని ఏం పెట్టలేదు, మొత్తం శపితమైంది. దేవుడు యాక్చువల్ గా చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహుతో మాట్లాడిన తర్వాత ఆ ఓడ చేసిన క్రమంలో అందరిని నాశనం చేశాడు దేవుడు. అందరు నాశనం అయ్యారు, ఒక కుటుంబం తప్ప. కానీ పాపం మరలా విస్తరించింది. పాపం మరలా ఎంత ప్రబలం అయిపోయిందంటే వారు ఆదికాండం 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం వాళ్ళు అనుకున్నారు, రండి మనం గోపురం కట్టుకుందాం, ఆకాశం అంటే గోపురం కట్టుకుందాం అనుకున్నారు. కాబట్టి దేవుని స్థలం ఏమీ లేదు. ఇక ఆ కాలంలో ఒక ఆజ్ఞ అనేది లేదు. దేవుడు ఇగో ఇది రైట్, ఇది రాంగ్, మీరు ఇలా చేయండి, ఇలా చేయొద్దు అనేమి వారికి ఆజ్ఞలేమి ఇవ్వలేదు. ఆ కాలంలో ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత ఆ కాలంలో ఆశీర్వాదం కూడా మనకేమీ కనపడదు. దేవుడు వారిని కాపాడుతున్నాడు, అది ఒక్కటే ఆశీర్వాదం. అప్పుడు మనకి దీన్ని ఏమన్నాం, పతనమైన రాజ్యం, పెరిషడ్ కింగ్డమ్, పతనమైన రాజ్యం. ఇక ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రామిస్డ్ కింగ్డమ్,
అనగా ప్రమాణము చేయబడిన రాజ్యం, ప్రామిస్డ్ కింగ్డమ్. కాబట్టి ఇక్కడ పతనం అయిపోయింది, దేవుడు ఇది ఏర్పరిచాడు, కానీ ఇది పూర్తిగా డిస్మాంటిల్ అయిపోయి ఇంటిగ్రేట్ అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది. కనుక దేవుడు అక్కడ వదిలిపెట్టేయచ్చు. నాకెందుకులే వీళ్ళతోటి, వీళ్ళకి నేను ఏదో చేద్దాం అనుకున్నాను, వీళ్ళని ఆశీర్వదిద్దాం అనుకున్నాను, వీళ్ళకి స్థలం సిద్ధపరిచాను, అద్భుతమైన స్థలం సిద్ధపరిచాను, ఆ అద్భుతమైన నా ఆజ్ఞలు వారికి ఇచ్చాను, అద్భుతమైన స్థితిలో వారిని ఉంచాను, కానీ వారు పడిపోయారు, కానీ మనం వదిలిపెడదాం అనుకోలేదు దేవుడు. దేవుడు మరలా దాన్ని సమకూర్చేటువంటి ప్రక్రియలోకి దిగాడు. ఆ సమకూర్చే ప్రక్రియలో భాగముగా దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు అబ్రాహాము. ఆయన పిలుచుకున్నాడు దేవుడు, పిలుచుకొని ఈ ప్రాసెస్ ఆఫ్ రెస్టరేషన్ చేస్తున్నాడు. ఆ మనిషితోటి ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. కాబట్టి ఆ నిబంధనలో మొట్టమొదట, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు గొప్ప జనం అవుతావు. చూస్తే ఆయనకి పిల్లలు కూడా లేరు, ఒక కుమారుడు కూడా లేడు, వాళ్ళ భార్య గొడ్రాలు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దాని తర్వాత రెండవది, కొంచెం ముందు చెప్తున్నా, అవసరం లేదు, గొప్ప జనముగా చేస్తాను. రెండవది, గొప్ప జనముగా చేసిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండవు. మూడవది, ఈ దేశమును నేను నీకు ఇస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భూమిని నీకు ఇస్తాను. మనం చదివాం అదే వాగ్దానము, ఈ దేశం నీకు ఇచ్చేదను అనే వాగ్దానము అబ్రాహాముతో చెప్పబడింది, దాని తర్వాత ఇస్సాకుతో చెప్పబడింది, దాని తర్వాత యాకోబుతో చెప్పబడింది. యోసేపు కూడా ఆ చనిపోయే ముందు అన్నాడు, ఇది మన దేశం కాదు, ఇక్కడ మనం బాగున్నాం, ఇక్కడ నేను ప్రధానమంత్రిని, కానీ ఇది మన దేశం కాదు. మన దేశం, దేవుడు వాగ్దానం చేసిన దేశం వేరే, దేవుడు మనకిస్తా అన్న దేశం వేరే, కాబట్టి ఆ దేశంలోనికి మనం వెళ్ళాలి అని వారితో చెప్పాడు. దాని తర్వాత నాలుగవది కూడా ఉంది, అప్పటికి ఇంకా బయలుపరచబడలేదు, కానీ దాని తర్వాత బయలుపరచబడింది ఏంటంటే, నాలుగవ అంశం రాజు. ఆ తర్వాత బయలుపరచబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని ప్రజలు, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమకాండం 18వ అధ్యాయం వరకు మనకి ఇది కనబడుతుంది. ఆ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? వారి శక్తి కాదు, వారి భక్తి కాదు, వారి నిష్ఠ కాదు, వారి యొక్క గుణగణాలు కాదు, కేవలము దేవుని కృప. అది పాత నిబంధన అయినా, కొత్త నిబంధన అయినా, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము అంటాడు పౌలు గారు రోమిలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయంలో. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా మోషే చెప్తాడు, నిన్ను నీ దేవుడైన యెహోవా నీ పితరులను ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నువ్వేదో గొప్ప జనమనో, నువ్వు ఇతరుల కంటే లెక్కకెక్కువనో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు కేవలం కృప. అబ్రాహాముకి 2 కుమారులు, పెద్దవాడు ఇష్మాయేలు, చిన్నవాడు ఇస్సాకు. దేవుడు ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు 2 కుమారులు, ఏశావు, చిన్నవాడు యాకోబు. దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది కుమారులు, పెద్దవాడు రూబేను, దేవుడు యూదాను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు చిన్నవాడు, దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మనకి అన్ఫోల్డ్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. దేవుని కృప తప్ప దేవుని ప్రజల ఏర్పాటులో ఇంకేలేదు. అయితే ఈ ప్రజలను తన ప్రజలు అని దేవుడు పిలవటం మాత్రమే కాదు, వారి దాసత్వంలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత 2 రకాల రక్షణ వారికి అనుగ్రహించాడు. ఒకటి, వారి యొక్క శిక్షను దేవుడు తప్పించాడు, సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. అనగా వారు ఐగుప్తీయులు ఎలా పాపులో ఇశ్రాయేలీలు కూడా పాపులే. కాబట్టి దేవుడు సంచారం చేసినప్పుడు ఐగుప్తీయుల కుటుంబాల్లో ఎట్లాగా మొదటి కుమారుడు చనిపోయాడో, ఇశ్రాయేళ్ల కుటుంబంలో కూడా మొట్టమొదటి కుమారుడు చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే, వారికి బదులు గొర్రె పిల్లను చంపి
గొర్రెపిల్ల రక్తము ఎవరి ఇంటి మీద అయితే ఉంటుందో వారిని దేవుడు విడిచిపెట్టాడు. కారణం వారి నీతి కాదు, వారి భక్తి కాదు, గొర్రెపిల్ల యొక్క రక్తం. సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. వారికి బదులు గొర్రెపిల్ల. ఏదైనా తోటలో ఆదామవ్వలకు బదులు గొర్రెపిల్ల. ఇక్కడ ఇశ్రాయేలు ఒక్కొక్క కుటుంబానికి ఒక గొర్రెపిల్ల కదా. హేబేలు కాలంలో మనిషికి ఒక గొర్రెపిల్ల, మనిషికి ఒక అర్పణ. ఇశ్రాయేలీల పస్కా పండగ కాలంలో కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. ప్రాయశ్చిత్త దినమున ఇశ్రాయేలు జనాంగానికి మొత్తానికి ఒక గొర్రెపిల్ల. కలువరి శిలువలో ప్రపంచ మానవాళి మొత్తానికి ఒక దేవుని గొర్రెపిల్ల. కాబట్టి అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కూడా దట్ ఈస్ ద ప్రిన్సిపల్, అది సూత్రం. కాబట్టి ఒకరికి బదులు ఒకరు, మన బదులు యేసు ప్రభువారు. ఇది సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. అంతేకాదు ఇంకో సాల్వేషన్ బై కాంక్వెస్ట్. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు, కానీ వారి శత్రువు ఇంకా వదిలిపెట్టే ఉద్దేశము లేదు. వారు తరుముతున్నాడు, వెనకాల ఉన్నాడు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఆ ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని మొత్తాన్ని ముంచి వేశాడు. వారి పరిపూర్ణమైన రక్షణ. రక్షణలో రెండు భాగాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి దేవుని ఉగ్రత నుండి రక్షణ, రెండవది మన శత్రువు నుండి రక్షణ. కానీ మన జీవితంలో కూడా మనకు కలిగిన రక్షణలో మన పాప శిక్ష తొలగించబడింది. అంతేకాదు సాతాను యొక్క అధికారము విరగ్గొట్టబడింది. అందుకోసం పౌలు గారు అంటాడు, మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి ఇంకా రుణస్థులము కాము. ఇప్పుడు వాడి చేతిలో లేము. నేను ఇంకా ఐగుప్తునకు దాసుడను కాను, నేను ఇంకా సియోనుకు అన్యుడను కాను. వాడి యొక్క ముళ్ళు విరగ్గొట్టబడింది. పాపమునకున్న బలము మరణం యొక్క ముళ్ళుని ప్రభు విరగ్గొట్టేశాడు. ఇది సాదృశ్యంగా మనకు అక్కడ కనపడుతుంది. అలా కనపడిన తర్వాత రెండవది బ్లెస్సింగ్, అనగా ఆశీర్వాదం, పరిపాలన. ఏంటి? దేవుడు ఇది నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి లేవియ కాండం వరకు మనకి ఇది కనపడుతుంది. ఏం జరుగుతుంది? దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు పాటిస్తే మీరు ఈ దేశమును అనుభవిస్తారు. ఆజ్ఞల ద్వారా రక్షణ, మీరు నా ప్రజలవుతారు అనలేదు. ఆజ్ఞల ద్వారా మీరు నా ప్రజలవుతారు అనలేదు. నా ప్రజలు కాబట్టి, మిమ్మల్ని విడిపించిన యెహోవాను నేనే కాబట్టి మీరు నా ఆజ్ఞలను పాటించాలి. కానీ మనం ఆజ్ఞలు పాటించటం ద్వారా రక్షణ రాదు. రక్షణ పొందాము కాబట్టి ఆజ్ఞలను చాలా మంది రివర్స్ చేసేసుకుంటారు. మనం ఆజ్ఞలు పాటిస్తే రక్షణ వస్తుంది, ఆజ్ఞలు పాటించడం ద్వారా రక్షణ రాదు. సరే, అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఏంటో మనకు చూపిస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే అద్దము లాంటిది, మన పాపాన్ని చూపిస్తుంది. కానీ ఆ పాపాన్ని జయించే శక్తి అద్దము మనకి ఇవ్వదు. అంతేకాదు ధర్మశాస్త్రం గురించి పౌలు గారు అంటాడు, క్రీస్తునొద్దకు నడిపించుటకు మనకు బాల శిక్షకుడు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళయ్యాం కాబట్టి మనం బాల శిక్షకుని కింద ఉండము, ధర్మశాస్త్రములకు మనకు లోనయ్యే వారము కాము అంటాడు. రెండవది దేవుని ప్రత్యక్ష గుడారం వారి మధ్యలో ఉంది. ఆశీర్వాదంలో 3 భాగాలు మనకు కనబడతాయి. ఒకటి ధర్మశాస్త్రము. దేవుడు ఏదైనా తోటలో నోటి మాటల చేత ఆజ్ఞలు ఇచ్చాడు, మధ్యలో ఆజ్ఞలు ఏమీ లేవు. ఇప్పుడు దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకలను దేవుడు తన స్వదస్తూరితోటి దేవుడు రాశాడు ఆ పలకల మీద. మన దేవుడు నోటి మాటల దేవుడు కాదు, దేవుడు నిబంధన చేసే దేవుడు. రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. నీకు నాకు దేవుని యొక్క వాక్యం. అందుకోసం మనం కళలు, దర్శనాలు వీటి మీద పెద్దగా నమ్మం. దేవుడు పనిచేశాడు, దేవుడు వాడుకున్నాడు, వాడి ద్వారా కార్యం చేశాడు. కానీ ఇప్పుడు మనకి స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. పేతురు గారు అంటాడు, మేము విన్నాం స్వరం, ఏమని? ఇదిగో నా ప్రియకుమారుడు అనేందు నేను ఆనంది స్వరం విన్నాం. కానీ ఇప్పుడైతే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. కనుక ఇది మన పునాదిగా మన జీవితంలో ఉండాలి. రెండవది, వారి మధ్యలో దేవుడు తన గుడారం ఉంచాడు. దేవుడు దిగొచ్చాడు, అది దేవుని కోరిక. దేవుడు దిగొచ్చి నేను మీ మధ్యలో ఉంటానన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము వారికి నిర్మింపజేశాడు. దాంట్లో ఆవరణంలోకి రాగానే బలిపీఠము, లోపలికి రాగానే గంగాలం. ఈ గంగాలం దాటి లోపలికి వస్తే
పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు. ధూప వేదిక మధ్యలో, ఒక పక్క దీపస్తంభము, ఇంకొక పక్క సన్నిధి రొట్టెల బల. దాని మీద 12 రొట్టెలు ఉంటాయి. ఈ దీపస్తంభానికి 7 ప్రమిదలు ఉంటాయి, వెలుగు ఇస్తా ఉంటది. ఈ ధూప వేదికను నిత్యము ధూపము ఆ తెరలోంచి లోపలికి వెళ్తా ఉంటది. యేసు ప్రభువారు జీవపు వెలుగు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు లోకమునకు వెలుగు. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం కనబడుతుంది. యేసు ప్రభువారు అన్నాడు, నేను జీవాహారమును, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. అక్కడ వాడబడే పదమే నేను జీవపు రొట్టెను. ప్రత్యక్ష గుడారంలో మనకేం కనపడుతుంది? రొట్టె కనపడుతుంది. అక్కడ మధ్యలో ధూప వేదిక. యేసు ప్రభువారు ఆయనే మార్గముగా ఉన్నాడు. నేనే మార్గము అన్నాడు ప్రభు. ఆ లోపలికి వెళ్తే పెద్ద తెర ఉంది, చాలా మందపు తెర ఉంది. ఆ తెర లోపల ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ను మందస్సము అన్నారు. ఆ బాక్స్ లో ఏముంది అంటే 10 ఆజ్ఞల పలకలు, మోషే చిగురించిన కర్ర, మన్నా పాత్ర, బంగారు పాత్ర ఉంది. దాని మీద ఒక మూత వేశారు. దాని మీద కెరూబులు కూర్చున్నారు. దాన్ని ఏమన్నారు అంటే కరుణాపీఠం అన్నారు. కింద దాన్ని మందసం అన్నారు, పైన ప్లేట్ ని ఆ కరుణాపీఠం మధ్యలోంచి దేవుడు మోషేతోటి, తన ప్రజలతోటి మాట్లాడుతుండేవాడు. ఆ గుడారంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఆ లేవీ కాండంలో మాట్లాడది, చావకుండునట్లు. నాదాబు, అబీహులు వారు వేరొక అగ్నిని అర్పించారు. దేవుడు అక్కడే వారిని సంహరించాడు. కాబట్టి అది దేవుడు తన నివాసాన్ని వారిలో ఉంచాడు. కానీ సమస్య ఏంటంటే వీరు పాపులు, మనుషులు పాపులు. దేవుడేమో పరిశుద్ధుడు, ఆయన దయించు అగ్ని. మరి వాళ్ళ మధ్యలో ఎలా ఉంటాడు? పాపాత్మల మధ్యలో దేవుడు ఎలా ఉంటాడు? అందుకోసమే దేవుడు ఏం చేశాడు? బలి విధానం పెట్టాడు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి బలిపీఠం మీద అగ్ని నిత్యము ఎప్పుడు మండుతూనే ఉండాలి. దాని మీద బలులు. ఎందుకు? ఈ మనుషుల యొక్క పాపములు ఆ బలిపీఠం మీద అర్పించబడాలి. జంతువులు. అది కంటిన్యూస్ ప్రాసెస్. మనకేం గుర్తొస్తుంది? ఈ బలులన్నిటి బదులు యేసు ప్రభువారు కలువరి శిలువలో ఒక్కటే బలి అర్పించాడు. కానీ ఎబ్రీ పత్రిక మనం చదివితే మనకు అర్థమయ్యేది, ఆ బలులు సంపూర్ణ సిద్ధి కలుగా చేయలేదు. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కానీ యేసు ప్రభువారు ఆయన నిర్దోషమైన, ఆయన జీవము కలిగిన రక్తము మన ఆత్మలను శుద్ధి చేస్తుంది. అందుకోసమే పేతురు గారు అంటాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఇది మనకి లేవీ కాండంలో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క ఆశీర్వాదం కనపడుతుంది. ఈ రోజు మనం ఈ స్థలము గురించి చూద్దాం. ప్లేస్, ల్యాండ్. ఇది ఎక్కడి నుంచి అంటే సంఖ్యాకాండము, నంబర్స్, డ్యూటరానమీ అండ్ జాషువా. ఈ 3 పుస్తకాలు మనకి ఈ స్టోరీలో ఈ పార్ట్. మనం ఏం చేస్తున్నాం? బైబిల్ మొత్తాన్ని ఒక స్టోరీగా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడున్నాం మనం? 4వ భాగంలో ఉన్నాం. దీన్ని ఏమన్నాం? ప్యాటర్న్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య ప్రణాళిక. దీన్ని ఏమన్నాం? పెరిష్డ్ కింగ్డమ్, పతనమైన రాజ్యం. దీన్ని ఏమన్నాం? ప్రమాణం చేయబడిన రాజ్యం, ప్రామిస్డ్ కింగ్డమ్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పాక్షిక రాజ్యం, పార్షల్ కింగ్డమ్. ఈ పార్షల్ కింగ్డమ్ లో ఇప్పుడు ఏమైపోయింది? ఒకప్పుడు ప్రజలు లేరు, ఇప్పుడు ప్రజలు వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడైతే అబ్రహాం సంతానం, ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు. ఆశీర్వాదం ఏంటి? ధర్మశాస్త్రము, గుడారము, బలులు. ఇవి ఆశీర్వాదం. ఇది ఇప్పుడు వారికి ఏం కావాలంటే, దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, విడిపించబడ్డారు. కానీ ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. వారికి ఒక స్థలము లేదు, వారికి ఒక దేశము లేదు. కానీ దేవుడు దాదాపు 500 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఈ దేశమును నేను నీకు ఇచ్చేదను, ఈ దేశం నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, వారికి నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను. ఇది దేవుడు వారితో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనను దేవుడు ఎలా నెరవేర్చాడో మనకి సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథం, ఈ 3 ఆ దేశము అనేటువంటి నిబంధన ఎలా నెరవేర్చబడిందో
మనకు అర్థమవుతుంది. రండి, సంఖ్యాకాండంలో చూస్తే మొట్టమొదట జనాభా సంఖ్యతోటి ఆరంభమవుతుంది. సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటి జనాభా లెక్కలు వారు రాశారు. అక్కడ మొట్టమొదటి జనాభా లెక్కలు రాశారు. ఎంతమంది ఉన్నారంట అమ్మా? ఒక్కొక్క గోత్రం వైజ్ కౌంట్ అక్కడ ఇచ్చారు. మొత్తం కౌంట్ కొంచెం ముందుకు వస్తే ఉంటుంది చూడండి. అంటే సైనికుల కౌంటే ఇక్కడ, వీళ్ళందరి కౌంట్ కాదు, అంటే ప్రజలందరి కౌంట్ కాదు, కేవలం సైనికులుగా వెళ్ళగలిగేటువంటి వారి యొక్క కౌంట్ ఇచ్చారు. ఎంత? 6,03,550 మంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 6,03,550 మంది. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? దీంట్లో ఎంతమంది ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు అంటే, ఎంతమంది ప్రవేశించారు? ఇద్దరే ప్రవేశించారు. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబులు. సరే, అదేంటో మనం చూద్దాం. కనుక ఈ సెన్సస్ తో ఆరంభమైంది. దాని తర్వాత 2-3 అధ్యాయాలు, రెండో అధ్యాయంలో ఆ గుడారం చుట్టూ వాళ్ళు ఎట్లా ఏర్పరచుకోవాలో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? గుడారం ఎట్లా ఉంటది? ప్రత్యక్ష గుడారం ఉంటది. ఇటువైపు తూర్పు అనుకుంటే, ఇటువైపు పశ్చిమం కదా, నార్త్ ఎటువైపు మరి? ఇది నార్త్, ఇది వెస్ట్ అనుకుంటే. ఈస్ట్ వైపు ఎవరెవరు ఉండాలంట? ఈస్ట్ వైపు మూడు గోత్రాలు ఉండాలంట. ఎవరు వాళ్ళు? ఈస్ట్ వైపు ఎవరెవరు ఉండాలంట అమ్మా? రెండో అధ్యాయం యూదా గోత్రం. తర్వాత అమ్మా 5వ వచనం ఇశ్శాఖారు గోత్రం. దాని తర్వాత జబులూను గోత్రం. యూదా, ఇశ్శాఖారు, జబులూను తూర్పు వైపు. దాని తర్వాత పశ్చిమం వైపు, దక్షిణం వైపు ఇచ్చాడు కదా, దక్షిణం వైపు రూబేను, షిమియోను, గాదు. దాని తర్వాత పశ్చిమం వైపు ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఉత్తరం వైపు నఫ్తాలి, ఆషేరు, దాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే 12 గోత్రాల వారిని ఆ గుడారం చుట్టూ ఉండమంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు వారి మధ్యలో. ప్రకటన గ్రంథంలో మీకు గుర్తుంటే 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి వాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో సంఘముల మధ్యలో ఆయన ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మనం ఇంకా కొంచెం ముందు అధ్యాయంలోకి వెళ్తే లేవీలు ఎలా ఉండాలో చెప్పాడు. లేవీల పరిచర్య చెప్పాడు. ఈ తూర్పు వైపు ఎవరు ఉండాలి? లేవి వంశములో అహరోను కుమారులు, అహరోను, మోషే వారు ఉండాలి తూర్పు వైపు. దాని తర్వాత ఇటు పశ్చిమం వైపు గెర్షోనీలు ఉండాలి, ఇటువైపు మెరారీలు ఉండాలి, ఇటువైపు కహాతీలు ఉండాలి. ఎందుకు? లేవికి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. మోషే ఎవరి కుమారుడు? కహాతు కుమారుడు అమ్రాముకి 2 కుమారులు, మోషే, అహరోనులు. కాబట్టి దేవుడు వారి బాధ్యత ఇచ్చాడు. ఇట్లా ఇచ్చి దేవుడు వారి మధ్యలో ఉంటున్నాడు. ఇదే కదా దేవుని రాజ్యం, దేవుని ప్రజలు, దేవుడు వారి మధ్యలో. ఇంకా దేశం రాలేదు, బట్ దేవుడి ప్రజలు దేవుని రాజ్యంలో, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. చుట్టుపక్కల 3 గోత్రాలు, మళ్ళీ మధ్యలో లేవీలు. వీరి ప్రయాణం ఎలా సాగుతుంది? 9వ అధ్యాయం 7వ అధ్యాయం చివరి భాగంలో 2 కెరూబుల చూస్తారా? 7వ అధ్యాయం 90వ వచనం. యెహోవా మోషేతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారము లోనికి వెళ్ళినప్పుడు సాక్షి మందసం మీద ఉన్న కరుణాపీఠము నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను. అతడు ఆయనతో, దేవుడు స్వరము చేత కరుణాపీఠం నుండి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత వారు ఎలా ప్రయాణం చేస్తున్నారు అంటే చూడండి, 9వ అధ్యాయం
17వ వచనం, ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు గుడారం వేసుకుని, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకుని, మేఘం మందిరం మీద నిలిచిన దినములన్నీ వారు నిలిచిరి. మేఘం బహుదినములు మందిరం మీద నిలిచినలా ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండ్రి. మేఘం కొన్ని దినములు మందిరం మీద నిలిచిన వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేశారు. పగలేమి రాత్రేమి పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘం 2 దినములు గాని, 1 నెల గాని, ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచినలా ఇశ్రాయేలు ప్రయాణం చేయక గుడారము నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు. ఇది కదా దేవుని రాజ్యం. ఇది కదా దేవుని రాజ్యం. ఏంటి దేవుని రాజ్యం? దేవుని స్వరము వినటం, దేవుని స్వరం మనకు వినపడటం, దేవుడు మాట్లాడటం. అంతేకాదు దేవుడు తన గైడెన్స్ తో నడిపించటం. ఒక్కోసారి 2 రోజులే ఆగుతుంది, ఒక్కోసారి కొన్ని నెలలు ఆగిపోతుంది. కానీ ఏమైనా కానీ వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారంటే, మేఘం లేచినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మేఘం ఆగినప్పుడు వాళ్ళు ఆగిపోతున్నారు. దేవుడి ప్రజలు, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, దేవుని స్వరం వింటున్నారు, దేవుని గైడెన్స్ ప్రకారం వారు ప్రయాణము చేస్తున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. సంఖ్యాకాండం మొత్తం వారి యొక్క అవిధేయత, తిరుగుబాటు, వారి యొక్క సనుగులు, వారి గొనుగులు, వారి సంశయాలు ఇక్కడ నుంచి మనకు ఆరంభమవుతాయి. మీ గతంలో మనం ఒక సిరీస్ చేశాం సంఖ్యాకాండం మీద. వీరి సమస్యలు ఏంటంటే కొన్ని విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది, వాళ్ళు ఆయాసం చేత సనుగుతున్నారు. ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఎందుకు? వారిని దేవుడు చుట్టూ మార్గంలో తీసుకొచ్చాడు. వారు ఆయాసంలో చేత సనుగుతున్నారు. రెండవది, వారు మాంసాపేక్షను కనపరిచారు. దేవుడిచ్చినటువంటి మన్నా మాకు సరిపోవట్లేదు, దేవుడిచ్చిన మన్నా మాకు వద్దు అని, అంటే అది మాకు సరిపోవట్లేదు, మాకు రుచికరంగా లేదు, మాకేం కావాలి? మాంసము కావాలి. అపేక్షలు చూపిస్తున్నారు. మూడవది అవిశ్వాసం. దేవుడు వారిని వెళ్ళమన్నాడు, మేము వెళ్ళలేము అంటున్నారు. ప్రతి చోట దేవుణ్ణి వారు అవిశ్వాసంతో శోధించారు. నీళ్లు లేవు, వెంటనే మోషే నీళ్ళు ఎక్కడ? దేవుడు బండ నుంచి నీళ్లు రప్పించాడు. మాకు ఐగుప్తులో మాంసం తినేవాళ్ళము, ఇక్కడ మాంసం లేదు, ఐగుప్తు పోవడం మాకు మేలు కదా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో చచ్చిపోయి ఉండే వాళ్ళం కదా? దేవుడు వారికి పూరేలను రప్పించాడు, వారికి విస్తారమైన మాంసం ఇచ్చాడు. అయినా వారు దేవుని శోధిస్తూ వచ్చారు, అవిశ్వాసం చూపించారు, అవిధేయత చూపించారు. వారు వ్యభిచారం చేసి అపవిత్రులైపోయారు. ఈ సమస్యలు మన జీవితంలో కూడా కనపడతాయి. ఎందుకు అంటే, కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, వారి వలె మనం ఉండకూడదు. వారి సమస్యలు చాలా ఉన్నాయి. బట్ వారిలో మనకు కనపడేది ఏంటంటే, వారి ఆయాసము చేత సనుగుతున్నారు. సనుగు, గొనుగు, మర్మరింగ్. ఒక దైవజనుడు అన్నాడు, సనగటం అనేది సాతాను యొక్క మ్యూజిక్ అన్నాడు. మనం కూడా చాలా సార్లు సనుగుతూ ఉంటాం దేవుని మీద. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు, అలా చేస్తుంటే బాగుండేది, ఎప్పుడు ఇస్తాడు, ఇంకెప్పుడు ఇస్తాడు, ఎందుకు ఈ సమస్య ఇచ్చాడు, ఎందుకు అనారోగ్యం ఇచ్చాడు, ఎందుకు ఈ కొరత పెట్టాడు, ఇది లేకుండా ఎంత బాగుండేది, ఎంత సేవ చేస్తున్నాం కదా, ఎంత దేవుని కొరకు జీవిస్తున్నాం కదా అనుకుంటుంటా. సనుగులు అనేవి దేవునికి అసహ్యమైనటువంటి సంగతి. ఆయాసం చేత సనుగుతున్నారు. అంతేకాదు అపేక్షలు, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా దేవుడు ఇయ్యని దాని గురించి ఎక్కువ ఆశ, అపేక్ష, దాన్ని దురాశ అంటాము, ఆశించటం. అందుకోసం పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, దానికి అరణ్యంలో సంహరింపబడరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు. 7వ వచనం చివరి భాగం, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. 8వ వచనం, వారి వలె వ్యభిచరింపక యుందుము. 9వ వచనం, ప్రభువును శోధింపక యుందుము. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై
రాయబడను. కానీ వారి యొక్క ప్రయాణ మార్గంలో వారు ఎన్నడూ కూడా ఆనందించలేదు. పైకి పాటలు పాడారు, కానీ చిన్న అవసరం రాగానే, చిన్న కష్టం రాగానే దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. వారు ఆ పరీక్షలో విఫలం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు మోషే గారు, ద్వితీయోపదేశ కాండం, దేవుడు ఎందుకు వారికి నీళ్ళు ఎమ్మట ఇవ్వలేదు, దేవుడు ఎందుకు వారికి వెంటనే ఆహారం ఇవ్వలేదు అంటే, చూడండి 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనర్చి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. దేవుడు అద్భుతంగా వారు నడిపిస్తున్నాడు. వారి కాలు వారి బట్టలు పాతగెళ్ళలేదు. 40 సంవత్సరాలు బట్టలు పాతగెళ్ళలేదు, కాలు వాయలేదు. వారు పండించేది, కష్టపడేది లేదు. ఉదయం మన్నా గురిసేది, పోయి కూర్చుకునే వాళ్ళు. ప్రభు చెప్పాడు, మీకు ఎంత కావాలో అంతే గుర్చుకోనండి. కొంతమంది ఎక్కువ గుర్చుకొని వచ్చారు, అదేమైంది, పురుగులు పట్టింది. ఇంకేం ఆజ్ఞ ఇచ్చాడు, శనివారం విశ్రాంతి దినానికి రోజు అది ఉండదు, కానీ శుక్రవారం ఏం చేయాలా, 2 అంతలు గుర్చుకోవాలా. మిగతా రోజులు కొంచెం కొంచెం గుర్చుకోవాలా, శుక్రవారం రోజు 2 అంతలు గుర్చుకోవాలా. అది శనివారం కురవదని కొంతమంది శనివారం కూడా మళ్ళీ ప్లేట్లు పట్టుకొని పోయారు, శనివారం కూడా దొరుకుద్దేమో అని. అలా వారు ప్రభువును శోధిస్తూ వచ్చారు. ముఖ్యంగా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో గొప్ప తిరుగుబాటు జరిగింది. ఏం జరిగింది, వారు ఆల్మోస్ట్ కనాను దగ్గరకు వచ్చారు. కనాను కనపడతా ఉంది, ఆ దేశం ఆక్రమించుకోవాలి వాళ్ళు. అప్పుడు వారు అన్నారు, మనం వేగులను పంపిద్దామన్నారు. ఒక్కొక్క వంశం నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వేగును పంపించారు. 12 గోత్రాల వాళ్ళు 12 వేగులను పంపించారు. వారు వెళ్ళి ఆ దేశం అంతా కూడా చూశారు. అన్ని తరచి చూశారు. 40 రోజులు వారు సంచరించి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఫలాలు తీసుకొచ్చారు, దండలతో మోసుకొని వచ్చారు. వారు అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు చూశారు. చూసొచ్చి కూర్చున్నారు. 10 మంది ఒక చోట కూర్చుని ఉండొచ్చు, ఇద్దరు ఒక చోట కూర్చుని 10 మంది ఏమంటున్నారంటే, మనం చచ్చిపోతాం, మన వల్ల కాదు, మన వల్ల ఎక్కడ ఇద్ది, మన బలం ఏం సరిపోతుంది, వారు చాలా ఉన్నత దేవులు, వారి కంటికి మనం మిడతల్లాగున్నాం, మన కంటికి మనం మిడతల్లాగున్నాం, వారు ఉన్నత దేవులు, మన వల్ల కాదు, మనం బారిపోదాం, అసలు మనం ఎందుకు వచ్చాం, మనం ఇక్కడికి అనవసరంగా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఏం చేశాడు, మోషే మీద తిరుగుబాటు చేసి మోషేకు బదులు ఇంకొక నాయకుడిని నియమించుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. మోషేను చంపడానికి రాళ్ళు ఎత్తారు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం, ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా. దేవుని మీద వాళ్ళు ఎంత టెర్రబుల్ ఎలిగేషన్ చేస్తున్నారంటే, ఈ దేవుడు మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషే చెప్తున్నాడు, వీళ్ళు అన్నారంట, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో 27వ వచనం, యెహోవా అంట పగబట్ట. మనం ఏం చదువుతున్నాం, 500 సంవత్సరాల క్రితం అబ్రహాముతో నిబంధన చేసి, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా ప్రజలు అనే దేవుడు వారి కొరకు యుద్ధము చేసి తన బాహువు చాపి ఐగుప్తు దేశాన్ని నాశనం చేసి ఫరో గర్వాన్ని అనదుగదొక్కి ఐగుప్తు దేశంలో ప్రతి మగ పిల్లవాన్ని సంహరించి తీర్పు తీర్చి వారిని బయటికి తీసుకొచ్చి బండ నుంచి నీళ్ళిచ్చి, బండ నుండి నీళ్ళిచ్చి, ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషిస్తూ వారికి మాంసాహారం ఇస్తూ వారు నడిపిస్తుంటే, వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, దేవుడు మా మీద పగబట్టి మన సంహరించుట కొమోరీల చేతికి మనల్ని. ఇది ఎట్లా ఉంటదంటే, యోసేపు వాళ్ళ అన్నలను బంధించాడు. వాళ్ళ అన్నలు ఏమనుకుంటున్నారంట, మనం బంధించి మన గాడిదలు తీసుకుంటాడు యోసేపు మీకు మన గాడిదలు కావాలన్నా వాళ్ళు అనుకుంటున్నారు. మీ తాతలు చదవండి ఆదికాండంలో, వాళ్ళు అనుకున్నారు మనం బంధించి మన గాడిదల్ని. వీళ్ళు అంటున్నారు దేవుడు మన మీద పగబట్టాడు అంటున్నారు. సరే, వాళ్ళు అలా సరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక లీడర్ నియమించుకొని, చూడండి 4వ వచనం,
వారు మనము ఎక్కడున్న సంఖ్యాకాండం 14:4 నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు సర్వ సమాజము సంఘము ఎదుట మోషేలో ఉన్న బ్యూటిఫుల్ లక్షణం ఏంటంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారో ప్రతిసారి మోషే సాగిలపడ్డాడు. హి డిడ్ంట్ రిటాలియేట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్. కారణం మోషే దేవుని దగ్గర ఎక్కువ బతిమలాడేవాడు. కాబట్టి వారు ఇక బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. చూడండి 9వ వచనం చివరి భాగం, సర్వ సమాజము వాళ్ళ రాళ్లతో కొట్టి ఇట్స్ ఓపెన్ రెబెలియన్, దేవునికి వ్యతిరేకంగా బహిరంగమైన ఏమాత్రము మొహమాటము లేని తిరుగుబాటు, నువ్వు వద్దు మాకు. అప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఫస్ట్ ఏమన్నాడు, మోషే నువ్వు పక్కకు జరిగి అందరూ నాశనం చేసి నీ నుంచి గొప్ప జనం పుట్టిస్తా అన్నాడు. మోషే బతిమలాడుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఓకే, ఈ తిరుగుబాటు చేసిన జనాంగంలో వీళ్ళెవ్వరూ ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపరు, ఒక్క యెహోషువ కాలేబులు తప్ప. వీరందరూ నాశనం అవుతారు. మీరు మళ్ళా వెనక్కి వెళ్ళిపోండి, మీరు సంచరించ 4 నెలలు పట్టేది, దాదాపు నెలల్లోనే 4 నెలలు పట్టే ప్రయాణం 40 సంవత్సరాలు అయింది. ఎందుకు? అవిధేయత, అవిశ్వాసము. ఎబ్రి గ్రంథకర్త అంటాడు, వారు అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయారు, వారు అవిధేయత చేతనే. ఈ రెండు మన జీవితాల్లో చాలా జాగ్రత్త పడాలి. ఎబ్రి పత్రిక మొత్తం అదే కదా. ఏంటది? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు. అక్కడ ఎందుకు ఈ బైబిల్ ఎందుకు రాయబడిందంటే మన విశ్వాసం బలపడాలి అని. పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసం కాదు, పరిస్థితులు బాగలేనప్పుడు కూడా విశ్వాసము. ఆశ కనిపించకపోయినా విశ్వాసము. కాబట్టి దేవుడు వారికి శిక్ష వేశాడు. వారందరూ ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారందరూ రాలిపోయారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కానాను దేశాన్ని పరలోకం అనుకోకూడదు. చాలా ప్యారలల్స్ మనకు కనపడతాయి. వారు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు, మనం పాపము దాసత్వంలో ఉన్నాం. వారు ఫరో కింద ఉన్నారు, మనం సాతాను కింద ఉన్నాం. వారిని విడిపించడానికి మోషే వచ్చాడు, మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. వారు పస్కా పశువు రక్తము చేత విడిపించబడ్డారు, మనం యేసు ప్రభు రక్తము చేత విడిపించబడ్డాం. వారు ఎర్ర సముద్రం దాటారు, మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ముందుకు వచ్చాం. మరణ భూస్థాపన పునరుత్థాన సాదృశ్యంగా ఉన్న దాంట్లో వచ్చాం. వారు అరణ్యంలో ప్రయాణం అవుతున్నారు, మనం ఈ లోకం అనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. వారు ఎక్కడికి వెళ్తున్నారు? కానానికి వెళ్తున్నారు, మనం పరలోకానికి వెళ్తున్నాం. కానీ కానాను పరలోకం ఈ రెండు ఒకటే అనుకోవడానికి లేదు. కారణం ఏంటి? కానాను వారు జయించాలి. కానానులో ఆల్రెడీ శత్రువులు ఉన్నారు, పరలోకంలో ఎవరు లేరు. పరలోకాన్ని ఎవరు జయించి స్వాధీనపరచుకోలేరు. పరలోకంలో ఎవరు స్వాధీనపరచుకోలేరు, అక్కడ ఎవరు శత్రువులు లేరు. కాబట్టి కానాన్ అనేది స్వాస్థ్యానికి సాదృశ్యం. అంతేగాని పరలోకం అంటే చాలాసార్లు భయపడుతుంటారు. అంటే ఇగో చూడండి 6 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ఇద్దరే పరలోకం గురించి మాట్లాడట్లేదు అక్కడ. కానీ వారు విశ్రాంతి, దేవుడు వారికి విశ్రాంతి ఇస్తున్నాడు. ఆ విశ్రాంతిలోకి వారు ప్రవేశించారు. ఇదే కదా మన హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్పేది. రండి హెబ్రీ పత్రిక అంటే అక్కడిది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కదా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి 11వ వచనం, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాను. 3వ అధ్యాయం 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేస్తును? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింప. కానీ ఇది విశ్రాంతి. కాబట్టి ఎలాంటి విశ్రాంతి ఇది? ఇది పర్మనెంట్ విశ్రాంతి కాదు. ఇది పర్మనెంట్ విశ్రాంతి కాదు. పర్మనెంట్ విశ్రాంతి మనము పొందేది. అందుకోసమే 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో 8వ వచనం, వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరొక దినము గురించి ఆయన. కాబట్టి అది పర్మనెంట్ విశ్రాంతి కాదు, అది కాకుండా ఇంకో విశ్రాంతి కూడా ఉన్నది. కనుక కానాను దేశాన్ని చేరటంలో వారు ఆఖరికి మోషే కూడా తప్పిపోయాడు. అంత గొప్ప నాయకుడు మోషే
ఎందుకు తప్పిపోయాడు? తన పెదవులతోటి కాని మాట పలికాడు. దేవుడు ఆ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ద్రోహులారా అని చెప్పి అన్నాడు. సరే, అక్కడ దాంట్లో ఎంత తప్పు అని మనం పక్కన అంటే, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రము చేత ప్రజలు వాగ్దానం చేస్తారు. కాబట్టి మోషే పరిచర్య అక్కడికి అయిపోయింది. ద్వితీయోపదేశ కాండంలో ఈ సంగతులు కాబట్టి ఆ సంఖ్యాకాండంలో ఉన్నాం కదా మనం. ఇంకా సంఖ్యాకాండంలో దాని తర్వాత మళ్ళీ ఈ ఈ వీరి పతనం అంతా రాసిన తర్వాత 40 సంవత్సరాల ప్రయాణం మనకు కనపడుతుంది. ఈ సంఖ్యాకాండంలో కొత్త జనరేషన్ మనకు కనపడుతుంది. రండి, సంఖ్యాకాండం. ఈ 40 సంవత్సరాల ప్రయాణం కదా కొత్త జనరేషన్ వస్తారు. ఈ కొత్త జనరేషన్ కి మరలా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో మళ్ళా మోషే వారికి చెప్తాడు. సంఖ్యాకాండం నుండి ఇంకా 30వ అధ్యాయం నుంచి అక్కడ నుంచి వాళ్ళు కొత్త జనరేషన్ మనకి కనపడుతుంది. ఆ కొత్త జనరేషన్ యొక్క సెన్సెస్ కూడా లెక్క మరలా రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుంది? వారి ప్రయాణ క్రమం 33వ అధ్యాయంలో ఉంది. 26వ అధ్యాయం నుంచి మరలా వారి యొక్క లెక్కలు రాయబడుతూ ఉన్నాయి. మరలా కొత్త జనాభా యొక్క లెక్కలు. సో ద్వితీయోపదేశ కాండం అంతా ఈ కొత్త జనరేషన్ కి మోషే చెప్తున్నటువంటి పాఠం. లాస్ట్ లో మనకేం కనపడుతుంది అంటే మోషే యొక్క ఫేర్వెల్ స్పీచ్ మనకు కనపడుతుంది. ఆ ద్వితీయోపదేశ కాండంలో మరలా మోషే చెప్పిన హెచ్చరిక ఏంటంటే, మీరు ఏ దేశానికి వెళ్తున్నారో అది మీ నీతిని బట్టి దేవుడు తీసుకొని వెళ్ళట్లేదు, అది దేవుని కృప. రెండవది, ఆ దేశంలో అక్కడున్న జనులతో మీరు సహవాసం చేయవద్దు, మీరు వియ్యమందవద్దు, వారిలాగా మీరు విగ్రహారాధనలో పాలు పొందవద్దు. ఇది మోషే చెప్పింది. ఇక లాస్ట్ లో ఆయన ఫేర్వెల్ స్పీచ్ మనకు కనపడుతుంది. ఆది కాండంలో యాకోబు ఫేర్వెల్ స్పీచ్ కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఫేర్వెల్ స్పీచ్ కనపడుతుంది. యెహోషువ గ్రంథంలో యెహోషువ లాస్ట్ ముగింపు మాటలు మనకు కనపడతాయి. కాబట్టి ఆయన వారికి అన్ని గోత్రాల గురించి వారికి చెప్పాడు. వారికి చెప్పి మీరు 33వ అధ్యాయంలో తర్వాత వెళ్ళి చదువుకోవచ్చు. ఆయన ముందే ఏం చెప్పాడు అంటే వారు ఏం చేయబోతారో చెప్పాడు. చూడండి, 31వ అధ్యాయం. దేవుడు ముందే చెప్పాడు వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ చెప్పాడు. అన్ని వర్షాలు చదవలేం కానీ 31:27 చూడండి. నీ తిరుగుబాటు, నీ మూర్ఖత్వం నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తారు, నేను చనిపోయిన తర్వాత మరీ నిశ్చయంగా తిరుగుబాటు చేసేదారు కదా అని ఈ కీర్తన వారికి నేర్పిస్తూ వచ్చాడు, మోషే కీర్తన. ఇదంతా 33వ అధ్యాయంలో వారందరిని దీవించాడు. మోషే మృతి నొందాడు, యెహోషువ వచ్చాడు. యెహోషువ గ్రంథంలో మనకు యుద్ధాలు కనబడతాయి. ఈ యుద్ధాలన్నింటిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే వారి యుద్ధంలో వారి ప్రిపరేషన్ వల్ల, వారి కత్తి వాడి చేత వారు గెలవలేదు, దేవుని కృప చేత వారు ప్రతి యుద్ధంలో నేర్చుకునే సూత్రం ఏంటంటే వారి ప్రిపరేషన్ కాదు, వారి బలం. కానీ వారక్కడ నిలబడాలి, పారిపోకూడదు, నిలబడాలి. మనతో వచ్చే సమయం మనం పారిపోవడం ప్రయత్నం చేస్తాం, మన వల్ల ఎక్కడ ఇద్దులే అనుకుంటాం. నీ వల్ల కాదు, దేవునికి కూడా తెలుసు. కానీ ఏం చేయాలా? నిలబడాలి. గొలియాత్ దగ్గర నుంచి అందరూ పారిపోతున్నారు, కానీ ఒక పిల్లవాడు వచ్చాడు, నిలబడ్డాడు, విశ్వాసముతోటి నిలబడ్డాడు. యెహోషువ గ్రంథంలో ప్రతి యుద్ధం, ఎరికో యుద్ధం కానీ, దాని తర్వాత హాయి మీద యుద్ధం కానీ, దాని తర్వాత ప్రతి యుద్ధంలో కేవలము దేవుని బలము చేత వారు గెలిచారు. చాలా చోట్ల రాయబడుతుంది, వారు కత్తివాత చంపిన వారి కంటే యెహోవా వడగండ్ల చేత చంపిన వారి లెక్క ఎక్కువ. దేవుడు వారి పక్క అంటే తన ప్రజల పక్షమున పోరాటంలో దేవుడు సంతోషిస్తాడు. నేను పోరాడతాను,
దేవుడు మన పక్షమున పోరాడేటువంటి దేవుడు. ఏం చేస్తున్నాడు? అన్ని అప్పగించాడు దేవుడు. ప్రతి యుద్ధంలో వారికి జయం ఇచ్చాడు. కాబట్టి యెహోషువ అంటున్నాడు, ఇక్కడ మనం ఆఫ్ చేద్దాం. యెహోషువ గ్రంథంలో వచ్చే వారం ఆ రాజు గురించిన సంగతి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 23వ అధ్యాయం మొట్టమొదటి వచనం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయన. ఆ వృద్ధుడైన యెహోషువ 20 ఈ అధ్యాయాల్లో వారితో మాట్లాడుతున్నాడు. వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వారితో చెప్తున్నాడు. ఏమన్నాడు? 15వ వచనంలో, యెహోవాను సేవించుట 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరెవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో? అమోరీయుల దేశం మీరు నివసించున్నారే, వారి దేవతను సేవించెదరో నేడే మీరు కోరుకోండి. మీరెవరిని సేవింపగోరని నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. దేవుడు వాగ్దానము నెరవేర్చాడు. దేవుడు ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీ సంతానం నీకు ఇస్తాను అని దేవుడు ఏదైతే చెప్పాడో, చూడండి, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, కానీ దేవుని ప్రణాళిక ఎక్కడ? అది దేవుడు మనకు చూపిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. 3 విషయాలు మనం చూసాం. దేవుడు ఒక ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చి వారిని పరిపాలిస్తున్నాడు. 3వది, వారికి ఒక దేశం ఇచ్చాడు. బహుశా ఇప్పుడు ఏ సంవత్సరం అది దేశం ఇచ్చిన సంవత్సరం? అరౌండ్ 1500, లేకపోతే ఇంకొక సంవత్సరం వెనక్కేసుకోండి, 1400 సంవత్సరం. మళ్ళీ ఎప్పుడు ఆ దేశం నుంచి వారు పెరికి వేయబడ్డారు గుర్తుందా? 700లో ఇశ్రాయేలీలు, 590, 600లో యూదా వారు అక్కడి నుంచి తీసుకు, అంటే దాదాపు 700 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ దేవుని ప్రజలు, దేవుడించిన స్థలం ఇశ్రాయేలు దేశం, కనాను దేశం, దేవుని పరిపాలన, ఆశీర్వాదం, తన నిబంధన. ఇదేం రాజ్యం? ఇది పాక్షిక రాజ్యం. దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని స్థలం కనాను దేశం, వారున్న దేశం, దేవుని పరిపాలన, దేవుని ఆశీర్వాదం, మందిరం, ప్రత్యక్ష గుడారం, ధర్మశాస్త్రం. ఇది పాక్షిక రాజ్యం. ఇది ఎక్కువ కాలం లేదు, బట్ అది ఆల్మోస్ట్ ఐడెంటికల్ గా ఉంది. ఇక మిగిలింది ఏంటంటే దేవుని రాజు వస్తాడు. ఎందుకు వారికి రాజు అవసరమైంది, ఎందుకు దేవుడు రాజును పెట్టాడో వచ్చే వారం నేర్చుకుందాం. ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే, దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. వారికి దేశం వాగ్దానం, మనకైతే ఆత్మీయమైన పర్లేదు. అబ్రహాం గురించి రాయబడింది, అబ్రహాము ఆ దేశమును వెదకలేదు. అతను ఆ దేశంలో ఎలా జీవించాడు? పరదేశిగా, యాత్రికునిగా జీవించాడు. ఈ దేశం నీకు ఇస్తానంటే ఎమ్మట ఏం చేయాలా? బోర్డు పెట్టాలా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అబ్రహాం అండ్ సన్స్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇది నాది. అబ్రహాం నాది అనుకోలా, ఇది నేను ఉన్నాను కదా ఎల్లకాలం. కాబట్టి పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూశాడు. వారు శ్రేష్టమైన దేశమును వెతుకుతున్నారు. నేను ఆ జీవితంలో కూడా మనం ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటిని వెదకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు, భూ సంబంధమైనవి లేవా దాని గురించి అడవద్దు, ఉన్నాయా ఆశ్రయించొద్దు. మన కన్నులు, మన దృష్టి పర సంబంధం. అది ఎందుకు? అది నిశ్చలమైన రాజ్యం. నెక్స్ట్ ఆదివారం ఎబ్రీ 10 అదే మన నిశ్చలమైన రాజ్యమును పొంది, అది నిశ్చలమైన దాని వైపు. అక్కడ అబ్రహాము ఆ దేశం మీద మనసు పెట్టుకోవాలా, దేవుని వాగ్దానం మీద మనసు పెట్టుకొని శ్రేష్టమైన దేశమును. కాబట్టి దేవుడు వారి దేవుడు అనిపించుకున్నటకు సిగ్గుపడలేదు. మన జీవితంలో కూడా మనకేం ఆశ ఉండాలంటే, దేవుడు మన దేవుడు అని పిలిపించుకోవడానికి సిగ్గుపడకూడదు.
మోషే గురించి నా సేవకుడైన మోషే. దావీదు గురించి అన్నాడు నా సేవకుడైన దావీదు. అబ్రహాం గురించి అన్నాడు నా స్నేహితుడైన అబ్రహాము. నా సేవకుడైన యాకోబు. దేవుడు మన గురించి కూడా అలా చెప్తే మన జీవితం ఎంత ధన్యం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాక్షికమైన రాజ్యము ఏదైతే మీరు ఏదైనా తోటలో మానవుడు కోల్పోయాడో దాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో భాగముగా ఈ పాక్షిక రాజ్యంలోకి మేము వచ్చాం. దేవుని ప్రజలు ఐగుప్తు యొక్క దాసత్వం నుండి గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుని బలము చేత విడిపించబడి దేవుడు వారి మధ్యలో నివసిస్తూ దేవుని స్వరము చేత వారిని స్పందిస్తూ ఆ మేఘము అగ్నిస్తంభము మేఘస్తంభం ద్వారా వారిని నడిపిస్తూ మన్నా చేత వారిని పోషిస్తూ నడిపిస్తున్న క్రమంలో వారి అవిధేయత వారి అవిశ్వాసము వారి 4 నెలల ప్రయాణాన్ని 40 ఏళ్లుగా మార్చింది. కానీ మీరు కృపగలిగిన దేవుడవు గనక వారిని మరలా ఆ దేశంలో ప్రవేశపెట్టారు. వారి నీతిని బట్టి కాదు, వారి బలమును బట్టి కాదు, ఇది కేవలం నీ కృపను బట్టి, నీ నిబంధనను బట్టి, నీ వాగ్దానమును బట్టి. యెహోషువ నాయకత్వంలో వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేవుని ప్రజలు దేవుని స్థలములో ఉండి దేవుని పరిపాలన కింద ఉన్నారు. ఇది పాక్షిక రాజ్యం. అయితే ఆ రాజ్యం భౌతికమైంది. కొత్త నిబంధనలో మాకైతే శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన స్వాస్థ్యం. దీని కొరకు మేము జీవించటానికి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, ఇవన్నీ ఒకనాడు కదిలిపోతాయి, ఇవన్నీ ఒకనాడు లయమైపోతాయి. వీటి మీద హత్తుకోకుండా, వీటిని గురించి ధ్యానించకుండా, వీటిని గురించి ఏడవకుండా, వీటి గురించి ఎక్కువ మనసు పెట్టుకోకుండా, ఏవి శాశ్వతమైనవో, ఏవి నిత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మేము ధ్యానం కలిగి ఉండడానికి కృప చూపించమని వందన స్తోత్రాలు తెలియజేస్తూ, వచ్చిన వారిని బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింప చేయండి. ఈ బైబిల్ పట్టణాల్లో మీరు మాకు సందుకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరలా శనివారం ఉపవాస ప్రార్థన కొరకు, ఆదివారం ఆరాధన కొరకు మనం సంసిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.